సో గైస్ నేనైతే మనమైతే ముందు కూడా ఒక NS400Z రివ్యూ చేసినాము అండ్ ఆల్సో ఇప్పుడు వచ్చేసి బజాజ్ RS200 అయితే రివ్యూ చేస్తున్నాం 2025 మోడల్ అండ్ ముందు కూడా ఏ బజాజ్ వెహికల్స్ చేసినా అవన్నీ ఫ్రమ్ అభినందన్ బజాజ్ అనమాట టోలీ చౌకీ. సో మీకు ఇక్కడ డిస్ప్లే పైన అయితే కాంటాక్ట్ నెంబర్ వేస్తా వినోద్ అన్న అని చెప్పేసి. సో యూ కెన్ కాంటాక్ట్ హిమ్ అండ్ ఆల్సో విల్ గెట్ ద బెస్ట్ ఆఫర్స్ ఫ్రమ్ సో హలో గైస్, దిస్ ఇస్ శశి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శశి యాదవ్ స్టన్స్. సో గైస్ ఇవాళ మన ముంగడైతే ఒక బీస్ట్ ఉందన్నమాట. లైక్ మీ అందరూ బజాజ్కి ఎంతైతే ఫ్యాన్స్ ఉన్నారో ఈవెన్ నేను కూడా ఒక ఫ్యాన్ అనమాట. సో RS200కి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో చెప్పండి. సో ఇవాళ మనం వచ్చేసి ఈ బైక్ గురించి అయితే రివ్యూ చేస్తున్నాం. సో దీంట్లో కొన్ని చేంజెస్ వచ్చినాయి. సో ఆ కొన్ని చేంజెస్ ఏమున్నాయి ఏందని చెప్పేసి మీకు ఈ వీడియోలో చెప్తా. అండ్ దీని ఎగ్జాస్ట్ నోట్, దీని టాప్ స్పీడ్ అండ్ ఆల్సో దీని ఈచ్ గేర్లో ఎంత స్పీడ్ వెళ్తుంది ఇవన్నీ మీకు చెప్తా అనమాట. సో గైజ్ లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం, లెట్స్ గో. సో గైజ్ నేనైతే మనమైతే ముందు కూడా ఒక NS400Z రివ్యూ చేసినాము అండ్ ఆల్సో ఇప్పుడు వచ్చేసి బజాజ్ RS200 అయితే రివ్యూ చేస్తున్నాం 2025 మోడల్ అండ్ ముందు కూడా ఏ బజాజ్ వెహికల్స్ చేసినా అవన్నీ ఫ్రమ్ అభినందన్ బజాజ్ అనమాట టోలీ చౌకీ. సో మీకు ఇక్కడ డిస్ప్లే పైన అయితే కాంటాక్ట్ నెంబర్ వేస్తా వినోద్ అన్న అని చెప్పేసి. సో యూ కెన్ కాంటాక్ట్ హిమ్ అండ్ ఆల్సో విల్ గెట్ ద బెస్ట్ ఆఫర్స్ ఫ్రమ్ వినోద్ అన్న అనమాట. సో ఏమున్నా మీరు టెస్ట్ డ్రైవ్ చేయండి అండ్ ఆల్సో వెళ్ళండి షోరూంలో, మీకు ఇమీడియట్ డెలివరీస్ ఉంటాయి అండ్ ఆల్సో మంచి ఆఫర్స్ అయితే నేను. సో గైజ్ ఇప్పుడైతే మనము RS200 న్యూ మోడల్ది ఎగ్జాస్ట్ నోట్ అయితే తిందాం, లెట్స్ సీ. సో ఈ బైక్ వచ్చేసి మనకి లిక్విడ్ కూల్ సింగిల్ స్పార్క్ 4 ఫ్యూయల్ ఇంజెక్టర్ ఇంజన్తో అయితే వస్తుంది అండ్ ఇది వచ్చేసి మనకి 199.5 cc ఇంజన్ ఉంటుంది అండ్ దీంట్లో మనకి మ్యాక్స్ టార్క్ వచ్చేసి 18.7 Nm అండ్ ఇది వచ్చేసి 8000 RPM అంటే రొటేషన్ పర్ మినిట్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో గైజ్ దీంట్లో వచ్చేసి మనకైతే రైడింగ్ మోడ్స్ అయితే ఉన్నాయి. దీంట్లో వచ్చేసి మనకి రైడ్ మోడ్, రోడ్ మోడ్ అండ్ ఆఫ్ రోడ్ మోడ్ అయితే అవైలబుల్ ఉన్నాయి అండ్ ఆల్సో నావిగేషన్ కూడా ఉందన్నమాట. సో దీంట్లో వచ్చేసి మనకి స్పీడోమీటర్, ఓడోమీటర్ అండ్ ట్రిప్ మీటర్ అండ్ టాకోమీటర్ అన్ని డిజిటల్లోనే ఉన్నాయి అండ్ ఇంకొకటి వచ్చేసి దీంట్లో యాప్ ఫ్యూచర్ ఉందన్నమాట. అది వచ్చేసి కాల్ అండ్ మెసేజింగ్ ఆన్సర్ చేసుకోవచ్చు అండ్ ఆల్సో నావిగేషన్ కూడా ఉంది. సో గైజ్ దీంట్లో అయితే మనం బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవచ్చు. లైక్ ఇట్లా ఈ సెట్ బటన్ ప్రెస్ చేస్తే బ్లూటూత్ ఆఫ్ అయిపోతుంది అండ్ మళ్ళీ ప్రెస్ చేసి హోల్డ్ చేస్తే బ్లూటూత్ ఆన్ అవుతుంది అనమాట. సో ఇట్లా చూసుకోవచ్చు మీరు అండ్ ఆల్సో దీంట్లో మోడ్స్ కూడా ఉన్నాయి. సెట్టింగ్స్ ఇది వచ్చేసి డిస్టెన్స్ అనమాట 444 km అండ్ క్లాక్ సెట్ చేసుకోవచ్చు. సో బ్లూటూత్ ఆన్. సో గైజ్ దీంట్లో వచ్చేసి మనకైతే వార్నింగ్ చూపిస్తుంది. సో ఇక్కడ మనకి పెట్రోల్ ఫ్యూయల్ తక్కువ ఉంది కాబట్టి రీఫ్యూయల్ చేసుకోమని చెప్పేసి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓడోమీటర్. సో మళ్ళీ ప్రెస్ అండ్ హోల్డ్ చేస్తే అయిపోయింది అండ్ నెక్స్ట్ సెట్టింగ్. సో యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ వచ్చేసి మనకి 23 km చూపిస్తుంది. సో దీంట్లో వచ్చేసి మనము రోడ్ మోడ్, రెయిన్ మోడ్ అండ్ ఆఫ్ రోడ్ మోడ్ చేంజ్ చేసుకోవాలనుకుంటే మనకి లెఫ్ట్ సైడ్ హ్యాండిల్ బార్ పైన మనకు ఒక M అని చెప్పేసి ఒక స్విచ్ ఉంటుంది. సో దాన్ని డబుల్ టైం ప్రెస్ చేస్తే మనకి రెయిన్లోకి వెళ్ళిపోయింది. సో మళ్ళీ సింగిల్ టైం క్లిక్ చేస్తే అది యాక్టివేట్ అవుతుంది అండ్ మళ్ళీ డబుల్ టైం క్లిక్ చేస్తే ఆఫ్ రోడ్కి వెళ్ళిపోతుంది. మళ్ళీ సింగిల్ టైం క్లిక్ చేస్తే అది యాక్టివేట్ అవుతుంది అనమాట. సో ఇట్లా చేంజ్ చేసుకోవచ్చు దీంట్లో రెయిన్ అండ్ రోడ్ మోడ్ అండ్ ఆఫ్ రోడ్ మోడ్. ఎవరి పైన అయితే M అని ఒకటి ఉంటుంది మోడ్స్ అని చెప్పేసి. సో దీన్ని మనం 2 times క్లిక్ చేస్తే అక్కడ చేంజ్ అవుతుంది అండ్ 1 time క్లిక్ చేస్తే యాక్టివేట్ చేసుకోవచ్చు అనమాట. సో దీంట్లో వచ్చేసి మనం అయితే E20 పెట్రోల్ అయితే వేసుకోవచ్చు, లైక్ ethanol 20 అని చెప్పేసి. సో స్పెసిఫిక్గా ఆ పెట్రోల్ ఈ పెట్రోల్ వేసుకోవాలని ఏం లేదు, నార్మల్ పెట్రోల్ అయినా వేసుకొని బైక్ నడిపించుకోవచ్చు అనమాట. ఈ వెహికల్ వచ్చేసి మనకి సింగిల్ సిలిండర్ అనమాట. దీని క్లచ్ టైప్ వచ్చేసి మనకైతే వెట్, మల్టీప్లేట్ అండ్
A&S క్లచ్ ప్లేట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఆల్సో దీంట్లో వచ్చేసి మనకి 6 స్పీడ్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ అయితే ఉంది. అండ్ ఇది వచ్చేసి BS6లో 2.0 వర్జన్ అనమాట. ఇందులో వచ్చేసి మనకైతే ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే ఇచ్చారు. అండ్ ఆల్సో బ్లూటూత్ కనెక్టివిటీ అండ్ నావిగేషన్, కాల్స్ అండ్ SMS. సో దీని స్పీడోమీటర్, టాకోమీటర్ అండ్ ట్రిప్ మీటర్ అండ్ ఓడోమీటర్ అన్ని డిజిటల్ ఉన్నాయి అనమాట. అండ్ ఆల్సో గేర్ ఇండికేషన్, ఇంటిగ్రేటెడ్ అంబియంట్ లైట్ సెన్సర్. అండ్ ఇది వచ్చేసి దీని బాడీ గ్రాఫిక్స్ కూడా చూసుకుందాం నెక్స్ట్. సో దీంట్లో వచ్చేసి మనకైతే USB ఛార్జింగ్ పాయింట్ కూడా అవైలబుల్ ఉందన్నమాట. సో దీని నుంచి మనము ఎక్కడ లాంగ్ రేంజ్ వెళ్ళినా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో మనం అయితే ఛార్జ్ చేసుకోవడానికి ఒక కేబుల్ క్యారీ చేసే చాలన్నమాట. సపరేట్గా పవర్ బ్యాంక్స్ ఆర్ ఛార్జెస్ క్యారీ చేసే అవసరం లేదు. ఈ బైక్ హైట్ వచ్చేసి 1199 మిల్లీమీటర్స్ ఉంది. అండ్ ఆల్సో దీని ట్యాంక్ కెపాసిటీ చూసుకుంటే మనకైతే 13 లీటర్స్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఇస్తుంది బజాజ్. సో దీని గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 157 మిల్లీమీటర్స్ అయితే ఉంది. అండ్ దీని వీల్ బేస్ వచ్చేసి 1358 మిల్లీమీటర్స్ ఉంది. అండ్ గైజ్ ఈ బైక్ వెయిట్ వచ్చేసి మనకైతే 167 kgs అయితే ఉందన్నమాట. చాలా లైట్ వెయిట్ విత్ ఇంత పెద్ద ఫేరింగ్స్ తోని. సో గైజ్ దీని ఫ్రంట్ ఫేసింగ్ చూసుకుంటే మనకైతే DRLs వస్తున్నాయి, LED DRLs అండ్ ఆల్సో LED ఇండికేటర్స్. అండ్ దీంట్లో వచ్చేసి మనకి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి, చూపిస్తాం మీకు ఇప్పుడు. సో ఇది మీకు ముందు కూడా RSకి సేమ్ ఉంటుంది. సో గైస్ దీంట్లో వచ్చేసి మనకైతే ఇండికేటర్స్ కూడా మన టైల్ ల్యాంప్లో ఇంక్లూడ్ చేసి ఇచ్చేస్తాను అనమాట. సో చూడొచ్చు. అండ్ ఆల్సో లైక్ దిస్. సో దీంట్లో వచ్చేసి మనకి ఫ్రంట్ బ్రేక్ అయితే 300 మిల్లీమీటర్స్ ఉంది. అండ్ ఆల్సో రేర్ వచ్చేసి 230 మీటర్స్ ఉంది. దీంట్లో అయితే మనకి డ్యూయల్ ఛానల్ ABS ఉందన్నమాట. సో గైస్ దీంట్లో వచ్చేసి మనకి ఫ్రంట్ డిస్క్ ప్లేట్ వచ్చేసి 300 మిల్లీమీటర్స్ ఉంది అండ్ రేర్ వచ్చేసి 230 మిల్లీమీటర్స్ ఉంది. అండ్ ఆల్సో దీంట్లో మనకి డ్యూయల్ ఛానల్ ABS అయితే బజాజ్ మనకి ప్రొవైడ్ చేస్తుంది. దీని ఫ్రంట్ టైర్ సైజ్ వచ్చేసి 110, 70, 17 అండ్ రేర్ వచ్చేసి 140, 70, 17 సెక్షన్ అయితే మనకి టైర్ సైజ్ ఉందన్నమాట. ఫ్రంట్ వచ్చేసి దీంట్లో మనకి టెలిస్కోపిక్ విత్ యాంటీ ఫ్రిక్షన్ బుష్ అయితే ఫ్రంట్ సస్పెన్షన్ ఉంది. అండ్ రేర్ వచ్చేసి నైట్రో మోనాక్ షాక్ అబ్జర్వర్ విత్ క్యానిస్టర్స్ అనమాట. గాయ్స్ ఇప్పుడు వచ్చేసి మనం RS200కి అయితే స్పీడ్ టెస్ట్ చేద్దాం అనమాట. ఏ గేర్లో ఎంత వెళ్తుంది అండ్ ఒకవేళ రోడ్ సరిపోతే టాప్ కూడా కొడదాం, లేదంటే ఒక 4 గేర్స్ వరకు అయితే చెక్ చేద్దాం. లెట్స్ గో గైస్. గైజ్ ఇప్పుడైతే మనం RS200కి స్పీడ్ అయితే టెస్ట్ చేస్తున్నాం అనమాట. లైక్ అండ్ దీని సౌండ్ కూడా. సో మేబీ లైక్ ఫస్ట్ గేర్లో ఎంత వెళ్తుంది, ఫస్ట్ గేర్ అయితే 47 అండ్ సెకండ్ గేర్లో సంథింగ్ 68 అరౌండ్ అండ్ థర్డ్ గేర్లో 70 or 80 సంథింగ్. సో నార్మల్గా అయితే ఇప్పటికా చెక్ చేసినాం. యాక్చువల్లీ నిన్న చేసినాం బట్ అన్ఫార్చునేట్లీ మనకి మైక్లో వాయిస్ రాలేదు. సో క్యాన్సల్ అయిపోయింది వీడియో.
క్రేజీ సౌండ్ కానీ పర్ఫార్మెన్స్ కానీ దీని లుక్స్ కానీ అండ్ ఆల్సో దీంట్లో ట్రాక్లో మాత్రం ఇది ఒక క్రేజీ మెషిన్ అని కూడా చెప్పచ్చు మనం. సో प्रेम लगा रहे मिल पाए